ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈరోజు సిట్ ఎదుట హాజరు కావడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ఇక్కడికి కేంద్ర మంత్రి బండి సంజయ్కి మద్దతుగా రావడం జరిగింది. సో మాట్లాడదాం బీజేపీ నాయకులతోని. అన్న, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బండి సంజయ్ గారు సిట్ ఎదుట హాజరయ్యారు, ఏం చెప్తారు దాని గురించి? నా పేరు అడచల రాజు, కరీంనగర్ ఓబీసీ రాష్ట్ర నాయకులు. ఈరోజు ఏదైతే సంజయ్ అన్న గారు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి మొదలు పెడితే సంగ్రామ యాత్ర దగ్గర నుంచి కూడా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి పిన్ టు పిన్ పాయింట్కి ఏదైతే జరుగుతుందో, ఏదైతే ప్రోగ్రాం జరుగుతున్నాయో అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకోవడం జరుగుతుంది. అలాంటిది ఎందుకు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి మేము చాలా ఆశ్చర్యపోయాం ఒకప్పుడు. కానీ అది ఎలా జరుగుతుంది అని చెప్పేసానంటే ఇప్పుడు కారణం ఏంటంటే అది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది ఏంటంటే ఓన్లీ ఆ రాజకీయ నాయకులది వాళ్ళు ఏదైతే పబ్బం గడుపుకోవడం కోసము, వాళ్ళు అధికారం పోగొట్టుకోకుండా ఉండడం కోసము చాలా చేయడం జరిగింది. అది ఒకెత్తి అయితే వారు అధికారం ఏదైతే వాళ్ళు అట్లా చేశారో దానికి తగ్గ శిక్ష ప్రజలు ఇచ్చడం జరిగింది. ఇది కాకుండా కేటీఆర్ గారు ఏం చేశారంటే చాలామంది కాపురాల్లో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఒక హీరోయిన్లు, ఆ హీరోయిన్లు కూడా ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో కొత్తగా పెళ్ళైన హీరోయిన్లను కూడా వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చాలా కాపురాల్లో చిచ్చు పెట్టడం జరిగింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దానికి పక్కా ఆధారాలతో ఈరోజు సంజయ్ అన్న గారు మొత్తము సాక్ష్యం చెప్పడానికి మొత్తం వెళ్ళాడు, విచారణకు వెళ్ళాడు. ఆ సిట్టు విచారణలో మొత్తం ఉన్న సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఏదైతే సాక్ష్యాలు బయటకు వచ్చిన తర్వాత కూడా దీన్ని సిబిఐకి అప్పగిస్తేనే ఈ సిట్టు విచారణ అనేది కరెక్ట్గా జరుగుతుందని చెప్పేసి సంజయ్ అన్న గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. సిబిఐకి అప్పగించకుండా ఓటుకు నోటు దొంగ కేసు వారుతుందని చెప్పేసి సిబిఐ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వీరుతుందని చెప్పేసి వీరు ఇద్దరు దొందే అని చెప్పేసి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, ఇలాంటి 2 ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తున్నాయి, రాజకీయ నాయకులను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న సంజయ్ అన్న గారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేది చాలా ఇలాంటి సిగ్గుచేటు. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే సిబిఐకి అప్పగించి దీన్ని సక్రమంగా విచారణ జరిపి కంపల్సరీగా దొంగలు ఎవరో ద్రోషులు ఎవరో తేల్చి తప్పకుండా చేయాలని చెప్పేసి న్యాయవాదులందరినీ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సిబిఐకి అప్పగించాలంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని మాట్లాడుతున్నారు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదంతో వాళ్ళు ఏదైతే మసిపూసి మారడికాయ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్లో చేయడం జరిగింది. దాంతో కన్ను తప్పి లొట్టపోయినట్టుగా వాళ్ళు ఏదో ప్రభుత్వంలోకి వచ్చారని చెప్పేసి సంతోషిస్తున్నారు. కానీ ప్రజలను ఏదైతే దొందు అని చెప్పేసి వాళ్ళదే ఉంటుంది. కాంగ్రెస్ అది అప్పటి నుంచే ఉంది. అదే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళతో ఎంఐఎం వాళ్ళతో జతగట్టి వాళ్ళు అందరూ కూడా పన్నాగం పన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రభుత్వంలోకి రావద్దని చెప్పేసి బీజేపీ పార్టీని అలా పక్కన పెట్టడం కోసము వాళ్ళు చేసిన నాటకాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.